విధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జ్లు, డిటిహెచ్ రీఛార్జ్ సంబంధించిన ప్లాన్స్ అండ్ టారిఫ్లు, ఛానల్ లిస్టు అన్నీ కూడా ఇందులో మోర్ దెన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ రీఛార్జ్ బిజినెస్కి, మీ షాప్ ఉన్నా కూడా మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, సన్డైరెక్ట్లో మనకి తెలుగు వాల్యూ హెచ్డి ప్యాక్లో మనకి హెచ్డి ఛానల్స్ వస్తుంది. ఓకేనా, ఎన్ని వస్తుందో అన్నీ కూడా తెలుసుకుంటాం. ఇక్కడ 1 మంత్కి మీరు రీఛార్జ్ చేయాల్సింది 325, అదేవిధంగా 3 మంత్స్కి 975, 6 నెలలకి 1710 రూపాయలు మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. చిన్న వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇందులో ఎన్ని నార్మల్ ఛానల్స్ వస్తుంది, ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తుందో తెలుసుకుంటాం. ఓకేనా, ఇక్కడ 1 మంత్కి చూసారంటే 325, 3 నెలలకు చూసారంటే 975, 6 నెలలకు చూసారంటే 1710 రూపాయలు మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రాండి ఛానల్ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ హెచ్డి తెలుగు వాల్యూ ప్యాక్లో చూసారంటే మనకి ఇక్కడ పే ఛానల్ చూసారంటే 115 ఛానల్స్ వస్తుంది. ఈ హెచ్డి తెలుగు వాల్యూలో ఛానల్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ తమిళ్లో చూసారంటే మనకి సన్ రైడ్కి సంబంధించింది, సన్ నెట్వర్క్ సంబంధించింది 8 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కిడ్స్లో చూసారంటే 13 ఛానల్స్ దాకా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఐకాన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగులో చూసారంటే 16 ఛానల్స్ అనేది మనకి నార్మల్ ఛానల్స్. ఇవన్నీ కూడా నార్మల్ ఛానల్స్. హెచ్డి ఛానల్స్ మనకి కొన్ని వస్తుంది, చూస్తూ ఉండండి. మలయాళంలో 5 ఛానల్స్ వస్తుంది, సన్ నెట్వర్క్ సంబంధించింది. కన్నడలో కూడా 5 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు, ఇది కూడా సన్ నెట్వర్క్ సంబంధించింది. హెచ్డి ఛానల్స్, ఇక్కడ హెచ్డి ఛానల్స్ చూసారంటే 31 ఛానల్స్ అనేది మాత్రమే హెచ్డి ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా అవపడుతుంది. తెలుగు, తమిళ్ అన్నీ కూడా, కన్నడ అన్నీ కూడా ఇక్కడ ఛానల్స్ ఐకాన్ అవపడుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసైనా వీడియో చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. 31 ఛానల్స్ మాత్రమే మనకి హెచ్డీలో అనేది ప్రొవైడ్ చేస్తారు, ఈ హెచ్డి వాల్యూ తెలుగులో. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇక్కడ అన్నీ కూడా హెచ్డి ఛానల్సే వస్తుంది. ఇక్కడ న్యూస్లో చూసారంటే 10 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్లో చూసారంటే 7 ఛానల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో చూసారంటే 4 ఛానల్స్ ఇచ్చారు. హిందీలో చూసారంటే మనకి 10 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇన్ఫర్మేటివ్లో మనకి 5 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఉర్దూలో చూసారంటే 1 ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి తెలుగులో మాత్రం హెచ్డి ఛానల్స్ 31 ఛానల్స్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి స్క్రీన్ పైన 31 ఛానల్స్ మాత్రమే వస్తుంది. ఓకే, 1-2 సార్లు చెక్ చేసుకోండి ఐకాన్స్ని. ఓకేనా, అంతేకాకుండా మనకి 182 ఛానల్స్ కూడా ఫ్రీగా వస్తుంది, అవి కూడా తెలుసుకుంటారు. మీరు సన్డైరెక్ట్లో ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఈ 182 ఛానల్స్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది, ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే. ఓకేనా, అదర్స్లో మనకి 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీకు షో అవుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసైనా నిదానంగా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా, ఇన్ఫర్మేటివ్లో 2 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, పంజాబ్లో చూసారంటే మనకి 10 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, తెలుగులో చూసారంటే మనకి 18 ఛానల్స్ ఇస్తారు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ తెలుస్తుంది. మధ్య మధ్యలో చూసి కామెంట్ చేస్తారు, ఈ ఛానల్స్ వస్తుంది, ఆ ఛానల్స్ వస్తుంది. తెలుగులో మనకి 18 వస్తుంది. స్కిప్ చేసినా సరే కరెక్ట్గా చూడండి. మరాఠీలో మనకి 10 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, గుజరాతీలో మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఐకాన్స్ కూడా ఇక్కడ అవపడుతుంది చూడండి. మలయాళంలో మనకి 20 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, తెలుగులో కూడా అన్ని ఛానల్స్ వస్తుంది. తమిళలో చూసారంటే 21 ఛానల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐకాన్స్ కూడా అన్ని షో అవుతుంది. ఒరిస్సాలో మనకి 6 ఛానల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా బెంగాలీలో చూసారంటే 17 ఛానల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇందులో కన్నడలో చూసారంటే మనకి 11 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, కన్నడలో 11 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. డివిజనల్స్లో మనకి 3 ఛానల్స్ వస్తుంది. తెలుగులో అన్ని 100 ఛానల్స్ కూడా మనకి కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేపాల్లో మనకి 1 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అస్సాంలో మనకి 4 ఛానల్స్ అనేది ఇచ్చారు. భోజ్పూరిలో కూడా మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ హిందీలో చూసారంటే 23 ఛానల్స్ దాకా మనకి వస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని లాంగ్వేజ్ సంబంధించింది, అన్ని న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్, ఈ ఛానల్సే ఉంటుంది, ఫ్రీ ఛానల్స్. ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూసారంటే 8 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, అదే కాకుండా ఇంగ్లీష్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. కిడ్స్లో చూసారంటే 1 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెచ్డీలో మనకి 1 ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్లు అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఎలాంటి కమిషన్ ఉండదు. అదే మేము ప్రొవైడ్ చేసే అప్లికేషన్లో మీరు రీఛార్జ్ చేయడం వల్ల, బిల్ పేమెంట్లు చేయడం వల్ల కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. నేను చూసారంటే ఈ అప్లికేషన్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. చాలా మనీ కూడా ఎర్న్ చేశాను. ఇందులో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ టైంలో 50,000 అనేది పే చేసుకోవచ్చు. స్వయంగా మీరే బ్యాలెన్స్ 100 రూపాయల నుంచి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఎవరికైనా ఐడి కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబరు, కమిషన్ చార్ట్ కూడా అవుతుంది, సంప్రదించండి. ఓకేనా, ఇందులో రీటైలరు, డిస్ట్రిబ్యూటరు, మాస్టర్, సూపర్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. రీటైల్ ఐడి ఫ్రీగానే ఉంది. ఓకేనా, ఏం సార్ ఏం అప్లికేషన్ అడగద్దండి, ప్లీజ్ వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది ఉచితంగానే ఉంది, మీరు కూడా సంపాదించవచ్చు రీఛార్జ్ చేసి.